పవన్ కళ్యాణ్ ఎంత బాధ్యతాయుతంగా స్పందిస్తారో ఇవాల్టి మీటింగ్‌లో చూశారు. ఆయన చక్కటి ఉపన్యాసం ఇచ్చారు. ఆ తర్వాతన చంద్రబాబు నాయుడు ప్రసంగించబోతుంటే కొంతమంది ఓ 10, 15 మంది కార్యకర్తలు పెద్ద పెద్ద జెండాలు, జనసేన జెండా, అటు భారతీయ జనతా పార్టీ జెండాలు, ఇటు తెలుగుదేశం జెండాలు పట్టుకొని ఒకళ్ళకొకళ్ళు పోటీ పడతా సభ జరుగుతున్నప్పుడు అయ్యి చూపెడతా డైవర్ట్ చేస్తున్నారు. ఆ సందర్భంలో పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకుని మేము వచ్చింది ఇక్కడ గుర్తుపెట్టుకోండి ప్రజల కోసం అంటూ ఆ జెండాలు దించమని చేసినటువంటి సూచన ఆయన బాధ్యతాయుత ప్రవర్తనకి సాక్ష్యంగా నిలిచింది. బాబు దయచేసి ఇది పయ్యావుల కేసు డైలాగ్. మీరు 10 మంది కలిసి సమావేశాన్ని డిస్టర్బ్ చేయొద్దు. మీరంతా మన కూటమి సభ్యులు. ఈ సభ మనది విజయవంతం కావాలి. దయచేసి జెండాలన్నీ దించండి. మనందరం కలిసి పనిచేసాం. దయచేసి దాన్ని దించండి. మీ హుషారుని అర్థం చేసుకోగలరు. దయచేసి జనసేన కార్యకర్తలే మెయిన్ అనమాట. ముఖ్యమంత్రి గారు మాట్లాడబోతున్నారు, శ్రద్ధగా వినాలి కదా. మన ఎల్లరి ఉత్సాహం మంచిదే, కానీ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం కదా మేమందరం ఇక్కడికి వచ్చాం. గౌరవ ముఖ్యమంత్రి గారు మన పారిశ్రామికీకరణ, ఉపాధి, ఉద్యోగ అవకాశాల గురించి మాట్లాడతారు. అక్కడ దయచేసి జెండాలను ఇబ్బంది కలుపు కొంచెం కింద దించండి దయచేసి. ఇది పవన్ కళ్యాణ్ ప్రవర్తనలో ఉండేటటువంటి మంచితనం అదే.